హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో మీ జీవితంలోకి, మీ ఇంట్లోకి ఈ దేవత అడుగు పెట్టబోతుంది. అతిథిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియోని చూస్తారు. కుంభరాశి వారి జాతకులు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అసలు ఏ దేవత మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696965577. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను మంచి మనస్తత్వం కలిగిన వారు. గమనిస్తే గనక రహస్య స్వభావులు అని చెప్పాలి. అంటే వారి మనసులో ఉన్న ఆలోచనలు, వారు తీసుకోవాలి అనుకునే నిర్ణయాల గురించి కావచ్చు, ఇతరులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చదు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో, అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగానే ఉంచుతారు కుంభరాశి జాతకులు. అయితే వీరు నమ్మే సిద్ధాంతాల్లో రోజుకొక్కసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది వీరికి ఉండదు. నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడాను అమలు చేస్తూ ఉంటారు. మంచితనం, పట్టుదల ఉండడానికి ముఖ్య కారణం ఏమిటంటే గనక వీరి యొక్క జన్మతః వచ్చినటువంటి సెలక్షణాలు. అయితే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితానికి మంచికి దారి తీస్తాయి. అయితే చూస్తే గనక ఈ యొక్క ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో కుంభరాశి జీవితం పూర్తిగా మారబోతుంది. ఎందుకంటే వీరి ఇంటికి ఒక దేవత అతిథిగా రాబోతున్నారు. మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. ఎందుకంటే అనేక రోజుల నుంచి అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో, ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్ధి చూస్తారో అంటూ, కష్టాల సుడిగుండంలో నుంచి ఎప్పుడు బయటపడతామో అంటూ ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ 3 రోజుల్లో మీకు శుభముహూర్తం ఖరారు అయ్యిందనే చెప్పాలి. ఈ రోజు తర్వాత మీ జీవితంలో ఊహించని అనుకూల పరిణామాలు అయితే ఎక్కువగా చూస్తారు. అయితే మీ ఇంటికి రాబోతున్నటువంటి ఆ దేవత ఎవరంటే శ్రీ మహాలక్ష్మీదేవి. మీ యొక్క ఇంటిలో సుఖాలు ఇవ్వడానికి మీ ఇంటికి ఆ మహాలక్ష్మీదేవి స్వయంగా రాబోతూ ఉన్నారు. మీరు పడుతున్న కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని విముక్తులను చేయడానికి, ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి, ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా ఈ 3 రోజుల్లో రాబోతూ ఉన్నారు. కాబట్టి మీరు సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్షనైతే మీకు పెట్టదలిచారో ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అయ్యారు అంటే గనక జీవితంలో కష్టాలు ఉండవు. అయితే జీవితంలో సానుకూల ఫలితాలు చూడాలి అనుకుంటే, మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే, ఆ దేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఎందుకంటే చాలా సార్లు మన పెద్దలు చెప్తూనే ఉంటారు, ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. అంటే కష్టాలు ఎక్కువగా రావడమో, కష్టాల్లో ఉన్న వారికి మనం సహాయం చేస్తామా లేదా అంటూ ఇటువంటి అనేక రకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. ఈ 3 రోజులలో కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మానసిక ధైర్యంతో ఉండాలి. బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మిమ్మల్ని సహాయం కోరడానికి ఈ 3 రోజుల్లో వచ్చిన వ్యక్తులు కావచ్చు, పేదలు, అభాగ్యులు, అనాథలు కూడా కావచ్చు. ఇలా ఎవరైనా మీ యొక్క కంటికి కనిపించినా వారికి మీ తోచినంత సహాయం చెయ్యండి. అంటే మీ శక్తి మేరకు మాత్రమే చెయ్యండి. శక్తికి మించి మీరు బాధపడే వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడూ కూడా భగవంతుడు ఈ విధంగానే చెప్పడం జరిగింది. మీకంటే పేదవాళ్లు, మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి. అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీ ఇంటికి ఏ వ్యక్తి అయినా సహాయం అర్థించి వచ్చినట్లయితే గనక ఖచ్చితంగా మీరు సహాయం చేయండి. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి మిమ్మల్ని పరీక్షించదలచి ఆ వ్యక్తుల రూపంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయం అర్థించవచ్చు. బంధువులుగా కానీ, ఆత్మీయులుగా కానీ, మీ స్నేహితుల రూపంలో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి సహాయాన్ని కోరవచ్చు. మనస్ఫూర్తిగా సహాయం చేస్తే మహాలక్ష్మీదేవి యొక్క
అనుగ్రహం సిద్ధిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయంలో మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని అధిగమించి జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకొని వెళ్లగలుగుతారు. అష్ట ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మాత్రమే కాదండి, అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలిగినట్లయితే గనక కేవలం డబ్బు పరమైన సమస్యలు మాత్రమే తొలగిపోతాయి అని అపోహపడుతూ ఉంటారు. కానీ కాదండి, అది నిజం కాదు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతినే కాదండి, కుటుంబంలో ప్రశాంతత, అలాగే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా మిమ్మల్ని విముక్తులను చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.